నేను కొత్తగా వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని, అరే మేము కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కదా, మళ్ళీ మాకెందుకు ఎవరు, మరి వాళ్ళకే డబ్బులు ఇస్తారని చెప్పి నేను అనుకునేవాడిని అనమాట. బీద ముస్లిం సహోదరులు కదా, వాళ్ళకి ఉన్నోళ్ళు వచ్చేసి దానం చేయడం అనమాట. కొందరికి 200 దినార్లు, కొందరికి 300 దినార్లు, కొందరికి 400 దినార్లు ఇవ్వచ్చు, ఒక తలకి 1000 దినార్లు కూడా ఇచ్చినట్ట. మా ఫ్రెండ్ హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, రంజాన్ వచ్చిందంటే కువైట్లో, ఈ కువైట్ దగ్గర ఎవరైతే పనిచేస్తుంటారో ముస్లిం సహోదరులు అయితే ఉంటారు కదా, దివాని పని కావచ్చు, డ్రైవర్ పని కావచ్చు, వాళ్ళకి ఈ రంజాన్ నెలలో మాత్రమే స్పెషల్గా అయితే కనుక 100 దినార్లు డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు అనమాట. నేను కొత్తగా వచ్చినప్పుడు నేను అనుకునేవాడిని, అరే మేము కూడా వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కదా, మళ్ళీ మాకెందుకు ఎవరు, మరి వాళ్ళకే డబ్బులు ఇస్తారని చెప్పి నేను అనుకునేవాడిని అనమాట. సరే, ఏంది మనకైతే తెలియదు కదా. మా ఫ్రెండ్ ఒక అతను ఉండే అనమాట, నా ఫ్రెండ్ స్కూల్ క్లాస్మేట్. మొన్న అడిగిన, అరే మచ్చా, ఈ రంజాన్లో మీకు మాత్రమే స్పెషల్గా డబ్బులు 100 దినార్లు ఇస్తారా, మళ్ళీ మేము కూడా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కదా, మళ్ళీ మాకు కూడా ఇవ్వాలి కదా, మాకెందుకు ఇవ్వరని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి ఆ విషయాలు విని నేనైతే కరెక్టే, ఇది మాకు ఇచ్చేది కదా మచ్చా, నీకు ఇచ్చేదే అని నేను అనుకున్నా. వాడే కాదు, చాలా మంది కువైట్లో పనిచేస్తుంటారు కదా, ముస్లిం సహోదరులు కదా, వాళ్ళ నా ముస్లిం సహోదరులను కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరినీ అడిగిన అనమాట, ఏంది దీని కథ, ఎందుకు ఇస్తారు మీకు అని చెప్పి అడిగినప్పుడు అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలను బట్టి అయితే కరెక్టే, అది వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నా. పవిత్ర ఖురాన్లో ఈ విధంగా రాసిందంట. అంటే ఎవరైతే ఈ ధనవంతులు ఉంటారు కదా, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైతే బీద ముస్లిం సహోదరులు ఉంటారో వాళ్ళకి ఈ విధంగా ఈ రంజాన్ నెలలో డబ్బులు ఇస్తాక అల్లా వాళ్ళ కుటుంబాలని దీవించి బాగుంటుందని చెప్పేసి అదొక నమ్మకం అనమాట. నమ్మకం కాదు, నిజమే ఉండొచ్చు. కాబట్టి వీళ్ళైతే ఎవరైతే ఈ గల్ఫ్ కంట్రీస్లలో ఉంటారో, ఖతర్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఈ సౌదీ కావచ్చు, ఈ కువైట్ కావచ్చు, ఈ కంట్రీలో ఉండే వాళ్ళు ఏంటంటే 99% అందరు ధనవంతులే. కాబట్టి వీళ్ళకి ఈ విధంగా డబ్బులు దానం చేస్తుంటారు. దీన్ని జకాత్ అంటారంట. జకాత్ అంటే లేని వాళ్ళకి, బీద ముస్లిం సహోదరులు కదా, వాళ్ళకి ఉన్నోళ్ళు వచ్చేసి దానం చేయడం అనమాట. వీళ్ళు మన డ్రైవర్లు, మన ఇండియా వాళ్ళు కావచ్చు, లేకుంటే వేరే సంబంధించిన ముస్లిం సహోదరులకి ఈ విధంగా డబ్బులు అయితే దానం చేస్తూ ఉంటారు రంజాన్ నెలలో. వాళ్ళ కుటుంబం బాగుంటుందని చెప్పి అలా వారి కుటుంబాలను దీవించాలని చెప్పేసి వీళ్ళకి ఏ విధంగా ఇస్తారు ఈ జకాత్ అనేది, వీళ్ళకి ఏ విధంగా డబ్బులు వాళ్ళు తీస్తారంటే, వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు రంజాన్ అయిపోయింది కదా, ఆ రంజాన్ నుంచి మళ్ళీ రంజాన్ వచ్చేంత వరకు వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించుంటారో, బంగారం కావచ్చు, లేకుంటే డబ్బులు కావచ్చు, వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 2%, 2.5% తీసేసి వాళ్ళు ఆ డబ్బులు అయితే ఇంకా ఖచ్చితంగా వాళ్ళకైతే దానం చేస్తుంటారు అనమాట. అంటే వీళ్ళు కువైట్ దగ్గర పనిచేసేటువంటి ముస్లిం సహోదరులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే, వేరే కాస్ట్ వాళ్ళకైతే ఇంకా, వేరే మతాల వాళ్ళకైతే ఇంకా అసలుకి ఇవ్వరు. అది ఇవ్వడానికి రూల్ కూడా లేదు, అది అటు ఇవ్వకూడదంట, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉంటారు. 2% అంటే ఇప్పుడు ₹1,00,000 సంపాదించిన అనుకోండి, ₹1,00,000 ఒక 2% అంటే 2,500 అట్లా 2,000 తీసి అంత సంవత్సరం అంతా ఎంత అవుతుందో, సంవత్సరం అంతా ఎంత సంపాదించుంటారో దాంట్లో, ఇప్పుడు 4 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, ఎంత సంపాదించి దాంట్లో ఒక 2% తీసేసి, బంగారులో కూడా బంగారు ఎంత కొనుక్కుంటారో ఆ దాంట్లో 2% తీసి వీళ్ళకైతే ఇట్లా ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి ముస్లిం సహోదరులు ఉంటారు కదా, బీదోళ్ళు ఉంటారు కదా, బీదోళ్ళు అనుకోండి, ఇంకా ఇప్పుడు కోట్ల దగ్గర గల్ఫ్ కంట్రీలో పనిచేసే వాళ్ళందరూ ఏం సౌకర్యమైనరు, బీద ముస్లిం సహోదరులు కాబట్టి వాళ్ళందరికీ ఈ విధంగా వీళ్ళు దానం చేస్తూ ఉంటారు అన్నమాట, డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇది మంచిదే, ఎందుకంటే చాలామంది ఈ ముస్లిం సహోదరుల్లో కూడా చాలామంది బీదలు ఉన్నారు. కాబట్టి ఏదో వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా కొంచెం ఏదో దానికి సరిపోతుంది కదా. అంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు అందరికని ఇవ్వరు, అందరికీ 100 దినార్లు అయితే ఇవ్వరు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్కి వచ్చేసి 130 దినార్లు అయితే ఇచ్చినట్ట. అంటే ఒక నెల జీతం కావచ్చు, తక్కువ కావచ్చు, 130 దినార్లు, కొందరికి 200 దినార్లు, కొందరికి 300 దినార్లు, కొందరికి 400 దినార్లు ఇవ్వచ్చు, ఒక తలకి 1000 దినార్లు కూడా ఇచ్చినట్ట. మా ఫ్రెండ్ ఒక అన్న వచ్చేసి ఖతర్లో ఉన్నాడు. ఆ ఖతర్లో ఉన్న నాకు ఎంత ఇచ్చినట్టే ఒక 40,000, 50,000 రూపాయలు ఆయనకి ఇస్తారంట. సంవత్సరం ఇస్తారు. అది చెప్పినా కదా, ఈ సంవత్సరం అంతా ఎంత సంపాదించిండ్రో దానిలో తీసి 2% తీస్తారు. ఆ కువైట్లో ఎంతమంది పనిచేస్తున్నారో, ముస్లిం సహోదరులు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎంత తీసుంటే ఎంత డబ్బులు అయితే వాళ్ళు తీస్తారో ఆ డబ్బులు అంతా తీసి, ఆ డబ్బులలో అంత తలా ఇంత కొంచెం అతనికి కొంచెం అంత కొంచెం అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ ఒక ఇంట్లో డ్రైవర్లు ఒకటే పని చేస్తుంటే మొత్తం అంతా ఆ ముస్లిం సహోదరికి అయితే మొత్తం ఇచ్చేస్తారు అనమాట. ఇట్లా ఇవ్వడాన్ని బట్టి జకాత్ అంటారంట. ఇది జకాత్ అంటే దానం చేయడం అనమాట. ఉన్న ముస్లిం సహోదరులు వచ్చి, ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు లేని వాళ్ళకి ముస్లిం సహోదరులు ఉంటారు కదా, వాళ్ళకి దానం చేయడం అనమాట. దానం కంటే ఫ్రీగా ఇవ్వడం అనమాట. అట్లా చేస్తే అల్లా వాళ్ళను దీవించాలని చెప్పేసి అట్లా ఇవ్వాలని చెప్పి ఖురాన్లో ఉందంటారు. కాబట్టి వీళ్ళు అట్లా విధంగా దానం అయితే చేస్తూ ఉంటారు. మాకు కూడా ఇస్తారు. మిగతా వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా వీళ్ళు 5 దినార్లు, 10 దినార్లు ఇస్తారు, 100 దినాలు, 20 దినాలు, 30 దినార్లు అట్లా వీళ్ళు కూడా మాకు కూడా ఇస్తారు. మాకు కూడా ఏమి ఇవ్వరని చెప్పట్లే, మాకు కూడా ఇస్తారు ఖచ్చితంగా. అయితే మా సార్ కూడా మాకైతే ఇంకా ఇస్తారు, అందరికి ఇస్తారు. అంటే కొందరికి 100 దినార్లు ఇస్తారు, కొందరికి 20, 30 దినాలు, కొందరు 40 దినార్లు. వాళ్ళు సంపాదన బట్టి, వాళ్ళు తీసేదాన్ని బట్టి కనుక, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కనుక వీళ్ళు డబ్బులు తీసి సంవత్సరం అంతా కూడా సంపాదించిన దాంట్లో ఓ 2% తీసేసి ముస్లిం సహోదరులకు అయితే, బీదర్లోకి అయితే కనుక వీళ్ళ దగ్గర అయితే పనిచేస్తుంటారు, వాళ్ళకి ఈ డబ్బులు అయితే ఇస్తారు అనమాట. దీన్ని జకాత్ అయితే అంటారు. అదేనమాట. కరెక్ట్ కదా, అట్లా ఇవ్వడం మంచిదే కదా.
నాకు కూడా హ్యాపీనే. మన ముస్లిం సహోదరులకి ఇవ్వడం దాన్ని బట్టి మాకు కూడా హ్యాపీనే. మాకు కూడా ఒక 10-20 దినాలు డబ్బులు అయితే ఇస్తారు, మాకు కూడా హ్యాపీనే అనమాట. అది అనమాట నేను ఏదనుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు మా వాళ్ళకి ఇస్తారు, మాకెందుకు ఇవ్వరని నేను అనుకున్నా. కాకపోతే ఇది వాళ్ళకి ఇచ్చేది కరెక్ట్. ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే ముస్లిం సహోదరులు నాకు క్షమించాలి. ఈ వీడియో మీకు లైక్ కొట్టండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.